హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా రొయ్యల్ని నీచు స్మెల్ లేకుండా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 3 గెరెట్ల ఆయిల్ వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రొయ్యలు వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు రొయ్యల్లోంచి వాటర్ అనేది వస్తుంది. సో చూసారు కదా ఇట్లా. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను గల్లుప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే పసుపు, మీరు కారం ఎక్కువ తింటే మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు కారం కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. కొంచెం ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇంకొకసారి ఉడికించుకోవాలి రొయ్యలు అనేది. ఈలోపు మనం కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా రెడీగా పెట్టుకోవాలి. గ్రేవీ అనేది థిక్గా రావడం కోసం ఈ పేస్ట్ వేసుకోవాలి. కొబ్బరి గసగసాల పేస్ట్ వేసుకుని మరొకసారి కలిపి కొంతసేపు ఉడకబెట్టుకోవాలి, ఉడికించుకోవాలి రొయ్యలు అనేది. సో రొయ్యలు మంచిగా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర అండ్ గరం మసాలా వేసుకుని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అంతా కర్రీకి రొయ్యలకి పడుతుంది. సో అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఈ కర్రీ చేయడం చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.